యేసుక్రీస్తు మాటలను అంగీకరించి குத்தப்பட்டு వారి హృదయములను గుచ్చబడి ஆண்டவருக்கு ஒப்பு கொடுத்து దేవునికి తన పాపములను ఒప్పుకొని 3000 பேர் ஞானஸ்நானம் பெற்றுக்கொண்டார். అక్కడ ఇంచుమించు 3000 మంది రక్షింపబడారని చెప్పబడుతుంది. ஞானஸ்நானம் பெற்ற உடனே బాప్తిస్మము పొందిన వెంటనే 3000 பேருடைய ஒழுங்கை நாம் பார்க்கிறோம். అక్కడ 3000 మందిని క్రమ పద్ధతిగా జీవిస్తూ చూస్తున్నాం. எப்படிப்பட்ட ஒழுங்கு நமக்கு வேணும் என்று சொன்னா ఈ రోజు ఎటువంటి ఒక క్రమ పద్ధతి నడతలు కావాలంటే எறும்பு செல்லும் வரிசையிலே ஒன்றுக்கு ஒன்றாக நம்ம கிறிஸ்துவ வாழ்க்கை செல்லப்பட வேண்டும். ఆ సీమలు వెళుతున్నట్లుగా ఒకటి వెనుక ఒకటి వెళ్ళినట్లుగా మన క్రైస్తవ జీవితము కనపడాలని ఆశిస్తున్నాం. நினைக்க கூடாது. ఎలాగైనా పోవచ్చును అనుకోకూడదు. ஞானஸ்நானத்தை எப்படி அப்படியே போக கூடாது. ఏదో బాప్తిసం పొందాను ఎలాగైనా జీవించొచ్చు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు కాదు. పేరు ஞானஸ்நானம் எடுத்த உடனே ఈ రోజు 3000 మంది బాప్తిసము పొందిన వెంటనే ஒழுங்காக செயல்பட்டார்கள். 6 క్రమంగా క్రమలు పాటించారు. செயல்பட்டார்கள். ఎలా పాటించారు? அதே அப்போஸ்தலர் 2 அதிகாரம் 42 வசனம் சொல்லப்பட்டிருக்கு. అదే అపోస్తలుల కార్యం 2 అధ్యాయం 42 వచనం చెప్తుంది. మీ వారు அப்போஸ்தலருடைய உபదేசத்திலும் అపోస్తల బోధన యందును அந்யோன்யத்திலும் సహవాసమందును அப்பம் பிக்குதலிலும் రొట్టె విరుచుట యందును ஜெபம் பண்ணிதலிலும் ప్రార్థన చేయట యందును ஒரு ஒழுங்காக உறுதியாக இருந்தார். ఎడతెగక ఉన్నారని రాయబడుతుంది. நல்லா கவனிக்க வேண்டும். చాలా చక్కగా గమనిద్దాం. ஞானஸ்நானம் எடுத்தா முடிஞ்சு போச்சு. ఈ రోజు బాప్తిసం తీసుకున్నట్టు అయిపోయింది. இந்த 4 காரியம் இல்ல. ఈ 4 కార్యములలో కనబడదు. ఉపదేశం இல்ல. ఉపదేశం లేదు. అన్యునుడి ఐక్యం இல்ல. సహవాసమందు ఐక్యం లేదు. పిక్కుదల இல்ல. రొట్టె విరుచుట ఐక్యం లేదు. இல்ல. ప్రార్థన సహవాసం இல்ல. ఆ యొక్క నడతల క్రమం లేదు. వారి నడతల క్రమం లేదు. ప్రియమానవర్களே, ప్రియమైన వారలారా, இன்னைக்கு அந்த எருபிடத்திலே கற்றுக்கொள்ள வேண்டியது நம்ம என்னவென்றால் ఈ రోజు సీమల యుద్ధ నేర్చుకోబోతున్నది ఏంటంటే கூட்டத்திலே ஒழுங்காக செயல்படுகிற ஒரு கிறிஸ்துவ வாழ்க்கை நமக்குள்ள இருக்கப்பட வேண்டும். ఆ సీమ ఎలా వరుసగా వెళుతున్నదో అటువంటి జీవితము మన క్రైస్తవ జీవితంలో కనబడాలి.